తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. నిన్న మిర్యాలగూడలో ప్రచారం నిర్వహించిన రేవంత్ ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్లో ఆయన పర్యటించబోతున్నారు. బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ టూర్ కి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. నిన్న మిర్యాలగూడలో ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్లో ఆయన పర్యటించబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగా ఇవాళ షెడ్యూల్ ఎలా ఉంది? ఈరోజు చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు వీరంతా కూడా పాల్గొనేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. ఇప్పటికే బహిరంగ సభ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి కావడం జరిగింది. ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం నిర్వహించేటువంటి బహిరంగ సభ తమకు అనుకూలిస్తుందని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. దీంతో పాటు పలు అభివృద్ధి పనులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇటు డిగ్రీ కళాశాలతో పాటు ఏటీసీ సెంటర్, అదేవిధంగా సోలార్ ప్లాంట్ సంబంధించినటువంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలను కూడా పంపిణీ చేయబోతున్నారు. ఈ కార్యక్రమం అనంతరం గుమ్లాపూర్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి దాదాపు గంట పాటు ఈ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. 2.5 గంటల ప్రాంతంలో కరీంనగర్ జిల్లా చేరుకుంటారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో తిరిగి హైదరాబాద్కు పయనమవుతారు. ఈ లోపంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి పలు నాయకులను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకర్ రవిశంకర్ను ప్రస్తుతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం సభను అడ్డుకునే అవకాశం నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా పలు అరెస్టులు కూడా కొనసాగుతున్న పరిస్థితి కరీంనగర్ జిల్లా నెలకొంది. దీంతో పాటు ఇటు మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే బహిరంగ సభలు నిర్వహించేందుకు ఆ పార్టీ అంతా కూడా ఏర్పాటు చేస్తుంది. 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, ప్రజలకు అందినటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పాలన పైన కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, ఈ రెండు కూడా తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా చేసింది ఏం లేదు. కేవలం కాంగ్రెసే అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగిస్తున్న అంశాన్ని కూడా బహిరంగ సభ వేదికగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. ఈ రోజు కూడా జరిగేటువంటి బహిరంగ సభలో ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు పార్టీలను కూడా టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి విమర్శలు కొనసాగే అవకాశం ఉంది. ఇటు కరీంనగర్లో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమాలపైన ప్రస్తావించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ ఏం చేయబోతుందనే అంశాన్ని ప్రస్తావిస్తూనే ఇటు కాంగ్రెస్లో కొన్ని అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. వాటిని కూడా ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చాలా కరీంనగర్ ఓపెన్ డయాస్గా ఉంది. చాలామంది కూడా ఇక్కడ ఆశావాహులు ఎక్కువ ఉన్నారు. కొంతమంది టికెట్ రాని వారు కూడా వారంతా కూడా రెబల్గా దిగుతున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా సహకారం అందించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని చెప్పి ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీరందరికీ దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఎటువంటి అంతర్గత విభేదాలకు తావివ్వకుండా ఇటు కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా ఒకే తాటిపై నడవాలని చెప్పి సీఎం కూడా పార్టీ శ్రేణులకు సూచించే అవకాశం ఉంది. ఇటు పార్టీ శ్రేణులతో కూడా కొంత సమయం కేటాయించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే జరగనున్నటువంటి భారీ బహిరంగ సభలో దాదాపు 40,000 మంది జన సమీకరణతో నిర్వహించాలని చెప్పి పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారు. కరీంనగర్ ఏదైతే ఉందో కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఒక కార్పొరేషన్తో పాటు మిగతా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ఈ బహిరంగ సభ వేదికగానే ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పార్టీల టార్గెట్ చేస్తూ విమర్శలు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కరీంనగర్ వేదికగా ఒక సెంటిమెంట్ మాత్రం కొనసాగుతుంది. కరీంనగర్ కార్పొరేషన్ పైన కాంగ్రెస్ జెండా ఎగిరేవేయాలని చెప్పి వ్యూహాలు చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఇదే పందాలో ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో కొంత హోరాహోరీ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
నేపథ్యంలో కొంత కాంగ్రెస్ తమకు అనుకూలిస్తుందని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ పైన కొంత ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమాలతో పాటు ఈ ప్రాంతానికి ఏమైనా నిధుల కేటాయింపు ఉంటుందా అనే అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 2 గంటల పాటు ఇటు చొప్పదండి గుమ్లాపూర్ బహిరంగ సభలోనే గడపబోతున్నారు. అక్కడ పార్టీ శ్రేణులతో పాటు ఇటు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.